దీని స్టోరీ ఏంది అసలు? ఇది అదే నేను ఏం చేయాలనేది చెప్పాలని. ఈ కొట్టిన రోజులు ఏంది? ఏది ఇతరాలు త్రిల్ కొట్టి 1.5 month అంతే. 1.5 month. ఈ రేపు నెల 12 వస్తే 2 months అవుతుంది. 1.5 month. ఇప్పుడు మీరు హ్యాపీ ఈ పూతలతో? ఏం హ్యాపీనా, అసలు పూత నిలబడ్డం లేదు కదా వచ్చి. ఏం ప్రయత్నం కాదు, ఇలా మొక్కలు కూడా డౌన్ అవుతుంటే కష్టం కదా. మొక్కలు ఇలా ఫాలింగ్ కాకూడదు కదా, బ్రాంచెస్ ఏమైనా ఎక్స్ట్రా వచ్చిన లైట్గా అక్కడక్కడ నీకు బ్లైట్ సూచనలు ఉన్నాయి. ప్లస్ ఇతరాలు కొట్టడం కూడా కొంచెం బర్నింగ్ అనిపిస్తుంది. అంటే అది అయిందా? పడింది బాగా కాదు, చూడండి ఎన్ని ఎండిపోయినాయి అంతా. మీరు ఎక్కువ పడింది. ఇతరాలు ఏం కుట్టారు? ఏం కుట్టారు? బేర్ కంపెనీ తెచ్చి కొట్టినాను. ఏ నెలలో కుట్టావు? ఇది ఏప్రిల్ కదా, మేలో మార్చిలో కొట్టినా. మంచి ఎండలో కుట్టావు అనమాట. వెరీ గుడ్. నువ్వు త్రిప్స్ కూడా తెచ్చుకున్నావు బాగానే. అది ఆకులు వెనకలు ఉన్నాయి. త్రిప్స్ కూడా ఉందిగా. త్రిప్స్ తెచ్చా, తెలుసా నీకు త్రిప్స్? సరిగ్గా తెలియదు. అది తెలుగుని నాకేసింది మొత్తం. ఇక్కడ నాకే పిచ్చావు అని. ఇది లేదులే, ఇది బాగానే ఉంది. ఇవన్నీ కొంచెం ఎఫిట్స్ అని అంటారు. ఇవన్నీ కొంచెం సరి చేసుకుంటే చాలా వరకు బాగానే చేశారు వర్క్. ట్రిప్స్ బాగానే తెప్పించా. అంటే ట్రిప్స్ ముందు కొట్టలేను సరిగా. మన డిసైడ్ అది అదే మన లేటెస్ట్ కొట్టాను. బేర్ కంపెనీ కొట్టినా. ఇంకా ఈ ఎండలకి అయ్యేది కాదని అంటే లేటెస్ట్ కొట్టారు. లేటెస్ట్ కొట్టినాను. అంతా ఏదో ఇచ్చినాను. 4,000 అయింది. ఇప్పుడు మీరు అంటే అసలు ఎందుకు ఇస్తారు దాన్ని? మనకు అర్థం కాదు. అంటే డబ్బు సంపాదించుకోవాలనేగా. దానికోసమే కదా. మరి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే దానికి కావాల్సినవి మనం సరిగ్గా చేయాలిగా. ఈవెన్ చిన్న కొమ్మలు కూడా వంగిపోతున్నాయిగా. కొమ్మలు కూడా వంగిపోతే రేపు కాయలాడు కూర్చుంటాయి. అదే ఎందుకు ఇట్లా అయిందో నాకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా కటింగ్ వల్ల కాదు. రెడ్డి గారు అర్థం కావడం లేదు. రెడ్డి గారు ఇప్పుడు కాదా, మెయిన్ స్టెమ్స్ అంటే ఓకే ఫైన్, కాయలు కూడా వంగిపోతున్నాయి. లాస్ట్ టైం మళ్ళీ ఇంట్లో లేదు. లాస్ట్ టైం చిన్న మొక్కలైనా కూడా కానీ దీంట్లో బలం లేదు కదా. దీంట్లో అసలు ఎనర్జీ ఎక్కడ ఉంది దీనికి? ఇవి మీరు కాడని కొంచెం గట్టి చేసుకున్నట్టే అసలు మీరు ఆధారపడాల్సిన పనే లేదుగా. ఎందుకు ఇంత ప్యాడ్ వేసుకున్నారు? ఎన్ని వేయకూడదు ప్యాడలు. ఎన్ని వేసినా ఇబ్బందులు పడతావు. అవసరం నువ్వే ఇబ్బందులు పడతావు. అంతంత వేసినావు అనుకో, అది కొన్ని రోజులు 1 సంవత్సరం వేయకుండా చూడండి. 3 సంవత్సరం నెక్స్ట్ టైం మీరు ఎద్దు మిమ్మల్ని వద్దన ఎవరు అంటే నీకు కొంతవరకు సక్సెస్ అయ్యారు. బాగానే ఫ్లవరింగ్ కొంతవరకు వచ్చినాయి. బాగానే తెప్పిస్తున్నారు. మీరు కష్టపడుతున్నారు. ప్యాంటాక్ట్ ప్లస్ అది కొట్టినాను మన ఫ్లవర్ బాగా. ఇప్పుడు నీ ప్యాంటాక్ట్ ప్లస్ బోరాన్ కొట్టినాను. సరే, కానీ ఈ ఫ్లవర్స్తో మీరు ఈల్డ్ బాగా తీయలేరు. అదే నాకు డౌట్ వచ్చింది. ఇంకా సరే ఈసారి ఏం చేద్దాము. కాదు విజయ్ కుమార్ గారు, మీరు ఈ పూతలతో మీరు ఈల్డ్ తీయాలంటే చాలా కష్టం. అందుకని పూతలు వస్తాయి, ఏం భయపడగాకు. ఇంకా నీకు టైం ఉంది. సో మనం ఏం చేయాలంటే కొంచెం దీనికి వాటర్ ఇట్లేదా? వాటర్ కూడా ఇట్లేదా? ఇస్తాను. ఇప్పుడు దినము 3 hours ఇస్తాను. మరీ ఎక్కువ వాటర్ ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా కరెక్టే, కానీ వాటర్ ఎంతసేపు ఇస్తున్నారు? ఇంతకుముందు అంతా 1.5 గంట అట్లా ఇస్తా. అంటే ఒక 3 రోజుల నుంచి కొంచెం వాటరు పెట్టండి. పెట్టి ఒక 3 రోజులు 4 రోజులు డ్రై చేయండి. ప్లస్ దీనికి కొన్ని స్ప్రేలు చేయండి. చెప్తాను మీకు 100% పోత వచ్చింది. పోత తెప్పించి నీలో ఆనందం, హ్యాపీనెస్ రెండు నేను చూడగలను. సరేనా? అదేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటికి లేట్ అయినా కానీ ఇంకా నీకు టైం ఉంది. కొంచెం చిగురు తీయాలి. వచ్చిందా? ఇవన్నీ తీసాను. మళ్ళీ కూడా ఇవన్నీ కాదు, దీనికి ఇంకా బంక్ ఉందా? ఇక్కడ చూసారా మీరు? ఇదంతా బంక్ ఉంది. మరి బంక్ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వచ్చింది ఇది. దీనికోసమే నేను మొన్న కొట్టినది మందు. కరెక్టే. ఇంత చిగుర్లు వచ్చిందా ఏం చేస్తున్నారు మీరు? వాటికి మొన్న కట్ చేసినాను. మళ్ళీ మన కూలర్తో తీపించిన పక్క కింద ఉండేటివన్నీ మొన్న మేమే తీసినామా సగం. తీస్తాను. ఎండలు ఎక్కువ మా ఆయన జ్వరం వచ్చాయి. ఇంకా కరెక్టేనా? అంటే మెయిన్ ఏంటంటే 1 నెల కష్టపడినాయా? 1 నెల కష్టపడలేరా? 1 నెల కష్టపడితే రిజల్ట్ మీకు మంచిగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మీరు బాగా దీనికి ఎనర్జీ కూడా చేయలే సరిగా. ఎనర్జీ అదే ఫుడ్ లెవెల్సే తక్కువ ఉన్నాయని. ఎందుకని ఫుడ్ లెవెల్స్ తక్కువ ఇచ్చారు? ప్రాబ్లం ఏంటి? ఫస్ట్లో పెట్టినాను, మళ్ళీ మధ్యలో ఇది చూడండి దీనికి ఎంత పూత వచ్చిందో. చూడండి దీనికి ఎంత పూత వచ్చిందో. ఇంత పూత నిజంగా కాయలు కూర్చుంటే అసలు ఈ కొమ్మ ఉండగలదా?
కొమ్ము ఉండలేదు కూడా అంతే, ఇట్లా అన్ని ఇట్లా పడి చూడండి ఎంత బాగా వచ్చినాయి మీకు. ఫ్లవరింగ్ మంచిగా లక్కీగా బాగా పడ్డాయి, ఒక్కొక్కటి బాగా పడ్డాయి మీకు. ఈ కొమ్ము ఇంత వీక్గా ఉంటే ఇది ఇట్లా చేయి పెడితే ఇట్లా అంటే రేపు ఎన్ని దాదాపు కూర్చుంటే కనీసం ఒక 5 కేజీలు 4 కేజీలు వేసుకో, 4 కేజీలు నిలబడదుగా. మరి మీరు ఏ డేరుతో మీరు ఈ పంటని డబ్బులు తీసుకోవాలనుకున్నారు? కూడా ఇట్లే ఉందన్న, కానీ ఎందుకు ఎంత తక్కువ. ఇది ఒకసారి పట్టుకోండి. చూడండి త్రిప్స్ని బాగా తినిపించారు మీరు. చూడండి త్రిప్స్ ఎలా ఉందో. అది ఎక్కడ మనకు త్రిప్స్ అని తెలిసింది? అదిగో నాకేసింది కదా, ఇదంతా నాకుడే. పైదేది ఇది రేపు నీకు ఖాయమైన మచ్చలు కనపడతా ఉంటాయి. ప్లస్ నీకు ఫ్లవర్ డ్రాపింగ్ నడుస్తుంది బాగానే. చూడండి డ్రాపింగ్ నడుస్తుంది మొత్తం. డ్రాపింగే దీంట్లో ఎక్కడ కాయ సెట్ అవుతుంది. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంకమ్. మీరు ఎంకమ్మా? ఇట్రండి, ఇది చూడండి. ఇగో మేల్ ఫీమేల్ ఇది చూడండి, త్రిప్స్ ఎలా పట్టిందా. నాకేసింది ఇది చూడండి ఎలా పడిపోతున్నాయి చూడండి. అంటే దీనికి మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఇప్పటికైనా ఏం మించిపోలేదు, దాదాపుగా మీరు సక్సెస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం వాటర్ వదలండి, వాటర్ ఏదో రిక్వైర్మెంట్ అనిపిస్తుంది నాకు. వాటర్ వదిలినా ఈరోజు కూడా చెప్తాను కదా, వైట్ రూట్స్ కూడా మళ్ళీ బాగున్నాయి. సరే ఇంకా సైన్స్లో మనం బావద్దులే, సైన్స్లో పోతే మరీ ఎక్కువ ఉంటుందిలే అనేవారు. ఇప్పుడు డబ్బులు కావాలి అంతేగా మీకు, 4 రూపాయలు సంపాదించుకోవాలి. ఇక నేను సైన్స్ ఇవ్వటం రాలి, నేను చదువుకున్న బుక్ అన్ని ఓపెన్ చేస్తే మరి తలకానిప్పులే. కానీ ఇవన్నీ త్రిప్స్ని బాగానే అక్కడక్కడ నాకు ఇచ్చారు. ఇది ఎంత త్రిప్స్ దీన్ని అంటే మరీ ఎక్కువ నాకు ఇలా కాయబోద్ది ఏం కాదు, పర్లేదు, మరీ అంత బ్యాడ్ కాదు. లైట్ నాకు ఇచ్చేసారు. అంటే నేను అనేది పడ్డకాయని మర్చిపోండి, ఇంకా అయిపోయింది దాని స్టోరీ, దాటిపోయావు. ఉన్నదాన్నన్నా మీరు కంట్రోల్ చేసుకోండి, అంతేగా. ఇప్పుడు ఉన్నాయే మన అన్నట్టు అంతేగా, లేని దాన్ని పోయిందాన్ని మనం మాట్లాడుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు ఇచ్చోటి దీని మీద ఎంత బంక్ ఉందో కనీసం ఇటు పట్టుకుని మీకు అర్థం కావట్లేదా? అదే తెలుస్తుంది. ఏం చేయాలి అసలు న్యూట్రియంట్స్ చెప్పండి, దీనికి న్యూట్రియంట్స్ కూడా లేవు, సరే డెఫిషియన్సీస్ ఉన్నాయి. ప్రతి ఆకుకు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఎంకామ్ స్టూడెంట్ మీరా? ఏమనుకున్నానంటే ఇప్పుడు వదిలేసి ఊరికే గూగుల్ ఉంది, ఎలా గూగుల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. చూస్తాను, దాన్ని చూసే నేను మాక్సిమం. కాదు విజయ్ కుమార్ రెడ్డి గారు, గూగుల్ మీ చేతిలో ఉంది, ఒక బటన్ నొక్కితే ఏదైనా మీరు పాసిబుల్ చూడొచ్చు మీరు. ఈసారి ఇట్లా కాదులేని. ఇది ఎందుకు ఉంచుతున్నారు? ఇది అంటే స్టార్టింగ్ నుంచి ఉందా లేకపోతే ఇది ఈ మధ్య కొంచెం కూలింగ్ కోసం మళ్ళీ ఎక్కువ తీసేసినాం అనుకో, అంతే అంటారా? మీరు ఇచ్చే ఎనర్జీకి అదే వస్తుంది, ఇంకా కూలింగ్ అంటుంది మీకు. ఇప్పుడు దాని మీద వచ్చి వాళ్తాయి తేనీగలు, అవి లేకుండా అసలు రావు తేనీగలు. అదేలేండి. సరే మీరు ఏది చెప్పినా మనం ఫైనల్గా ఏంటంటే సక్సెస్ చేయాలి. నేను ఏదో ముచ్చట చెప్పు అది తప్పది, ఎందుకంటే నేను దూరం వచ్చినందుకు. ఇప్పుడు మనకు అల్టిమేట్గా కాయలు రావాలి అంతేగా. చూడండి త్రిప్స్ బాగా తినిపించావు. త్రిప్స్ని ఎంత వీక్ ఉందో పూత చూడండి, ఎంత వీక్ ఉంది. జస్ట్ పట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇది పాలినేషన్ ఎలా అయింది అనుకుంటున్నారు మీరు? పాలినేషన్ ఆడ జరుగుతుంది. త్రిప్స్ ఎలా? నేను వర్షం పడినే చూద్దాంలే, అప్పుడు ఏమన్నా నిలబడుతుందేమో. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకు అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయిగా, అన్ని రకాలు చేసుకోవచ్చు, ఏం కష్టమే లేదు దీంట్లో. మీకు నేను చెప్పాలన్న అవసరం లేదు, అన్నీ తెలుసు మీకు. చూడండి బాగా తెప్పించుకున్నారు, కొన్ని బాగా తెప్పించారు. ఇంకా దీంట్లో మీకు ఇంకా 50% పైన రావాలి. ఇది సరిపోదు మీకు. ఇది ఏం సంగతి, ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది? ఏదో నడుస్తుందంట అని త్రిప్స్ బాగా తెప్పించావు అన్న రెడ్డి గారు. త్రిప్స్ బాగా తెప్పించారు అంటే దీన్ని మీరు పట్టించుకోలేదు అనిపిస్తుంది. అంటే వ్యవసాయం ఏమనుకున్నారు? వ్యవసాయం ఈజీ అనుకున్నారా ఏమనుకున్నారు మీ దృష్టిలో? ఈజీ ఏం కాదు, కష్టమైన మనకు అలవాటైన పనే. మరి అలవాటైంది. చూడు ఎక్కడ పట్టినా త్రిప్స్ పెట్టించారు. ఎండలకి ఇది ఎక్కువ అయిపోయింది, ఎంత కంట్రోల్ కావడం లేదు అసలు. లేదన్న ఉన్నాయి, ఎవరు చెప్పారు? ఎన్ని మందులు అసలు లేదు. కాన్ఫిడార్ అంట, ప్రొఫినోఫిక్స్ అంట, అన్ని కొట్టుకోకూడదు. దానిమ్మకి 4, 5, 6, 7 రకాలు 8 రకాల మందులే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ దానిమ్మ కూడా ఏంటంటే ఎక్కువగా ఈ ఎండకి ఎడారులు మొక్కయి, అర్థమైందా? సో దీన్ని పెంచుకోకపోతే ఇంకా మనం ఇది కూడా చేయలేకపోతే మనం ఇంకేం చేయలేము కూడా. చాలా ఈజీ పంట, ప్లస్ ఈ డిస్టిక్కి బాగా సూటబుల్ అనమాట. రాబోయే రోజుల్లో కాసులో వరద పండించే పంట ఇది. చూడండి చీనీ ఎన్ని పోయి రేపు రాబోయే రోజుల్లో కొన్ని స్టేట్స్లో దానిమ్మ వెళ్ళిపోబోతుంది.
కనీసం ఈ మన స్టేట్స్లోనన్నా కనీసం దానిమ్మలు పండించుకొని రైతులు అనే వాళ్ళు బాగుపడితే వాళ్ళే హ్యాపీగా ఉంటారుగా. దాని ద్వారా గవర్నమెంట్కి ఆదా వచ్చుద్ది, దేశం బాగుపడుద్ది. ఇది మంచి వాతావరణం, మంచి వెదర్, మీకు ఇది మంచి నేలలు ఉన్నాయి, మీకు వాటర్ బాగున్నాయి. అంటే ఇప్పుడు మీరు పార్ట్ టైం చేస్తున్నారా లేకపోతే ఈ వ్యవసాయాన్ని ఫుల్ టైం చేస్తున్నారా? ఫుల్ టైమే చేస్తున్నాను. అంటే ఇప్పుడు జాబ్ మీద ఫోకస్ పెట్టాలా? జాబ్ చేయడం లేదు. మంచి పని చేశారు, రైతుకు అప్రిషియేట్. కొమ్మలు వాదీశారు చూడండి, కొమ్మలు అద్భుతంగా తీశారు. 1, 2, 6, 7, 8 ఇలా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగా చేశారు. కొమ్మలు మటుకు అద్భుతంగా చేశారు, బాగా చేశారు. ఇది చాలా బాగా చేశారు. అన్నీ వస్తాయి, టెన్షన్ పడదు. తేనీగలు అప్పుడు ఎన్ని టైం ఉంటాయండి. లేదు మన కటింగ్ చేసేటప్పుడు కూడా ఎన్ని కాయలు తీసేసినాము. లేదు గురుగారు, తేనీగలు వస్తే అన్నీ వస్తాయి, దానికి ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ దాంట్లో ఉన్న తేనీగలు యువతలు రావడం లేదు. లేదు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మందుల్లో కూడా మీకు ఒకటి చెప్తాను. మీకు ఈవెన్ సపోజ్ మీకు ఒకటి చెప్తాను. మీకు ఒకటి జంప్ అని ఉంటుంది, సరే ఉలాలని ఉంటుంది, ఒకటి ఉలాలని ఉంటుంది, అడ్మైర్ అని ఉంటుంది, అది డెలిగేట్ అని ఉంటుంది. కొన్ని ఏమో పాలినేషన్ వచ్చే బీస్ని హాని చేయకుండా కొన్ని చేసుకుంటాయి, వర్క్ చేసుకుంటాయి తనంతట తను. కొన్ని ఏంటంటే మా బీస్ని కూడా రాకుండా ప్రాబ్లం చేస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే షాప్లో తెలియదు, రైతుకు మీకు తెలుసా తెలియదు. ఇదే అంత డీప్ పోయి దాని గురించి చెప్పి మీ టైం అంతా వేస్ట్ చేసే బదులు ఒక 2-3 రకాల మందులు మంచిగా ఉన్నాయి, తెచ్చి కొట్టుకో. ₹1 ఎక్కువైనా కానీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అఫిడ్స్ అంటే బంక తెలుసుగా మీకు, ఆ సకింగ్ పేస్ట్ అవి ఉన్నాయి, కొంచెం అవి కంట్రోల్ చేయండి. అది కంట్రోల్ చేసిన ఇంకేంటి నెక్స్ట్ కొంచెం ట్రిప్స్ కొట్టుకోండి. లైట్గా పైన కొంచెం న్యూట్రోమ్యాక్స్ అవి 2-3 ఉన్నాయి. నీకు 100% పోతకి టెన్షన్ పడకు. పోత ఎప్పటికైనా వచ్చింది. పోత నీకు నెక్స్ట్ వీక్ అలా 2 వారాలు నీకు పోతలు వచ్చేస్తాయి. కానీ వచ్చిన పోతని డ్రాప్ కాకుండా కాపాడుకో. మెయిన్ మీరు ఏం చేశారంటే ఒక 2% ఆల్రెడీ పూత మీకు ఫ్లవర్ సెట్టింగ్ ఫ్రూట్ అయింది, ఆల్రెడీ ఫ్లవర్ టు ఫ్రూట్ అయింది. దానికి మీరు బాగా నాకిచ్చేస్తారు, త్రిప్స్కి బాగా ఫుడ్ పెట్టేశారు మీరు. అంటే దేవుడికి పెట్టారా ఏంటి? దేవుడికి ఇచ్చారా? అలా ఏం కాదుగా. సో అంటే ఇది బాగానే ఉంది. కొన్ని అన్నీ చేయలేదు, కొన్ని చేశారు మీరు. దేవుడా అమ్మ దీన్ని కూడా పెట్టావుగా. అంటే ఎట్లా గురుగారు మరి ఎట్లయితే రెడ్డి గారు ఇట్లయితే ఎట్ట గురుగారు? వర్షం పడే వరకు ఏం కాదు మీద మన ఇక్కడ దీంట్లో పెద్ద రోగాలు ఏమి లేవు, ఏమి పెద్ద చెప్పుకోదగ్గి భయపడాల్సిన పని ఏమీ లేవు దీంట్లో. కొంచెం మీరు ఇప్పుడు పెట్టేదానికంటే కూడా ఇంకొక 5% 10% ఏమైనా కొంచెం టైం ఇస్తే ఈ చెట్లు అనేవి రేపు మీకు డబ్బులు సంపాదించి పెట్టుద్ది. లేదు నేను ఈ విధంగా చేసుకుంటానంటే అనవసరంగా ఈ టైం వేస్ట్ చేసుకోకు క్రాప్ మీద, సరేనా? మీకు ఎవరు ఇస్తున్నారు మందులు ఏంటి అవన్నీ కూడా మీరు గమనించుకోండి. ఎవరు ఇవ్వడం మందుల షాప్లో పోవడం కొనుక్కోవడం అది తప్పది. ఫస్ట్ అసలుకి నీకు అసలు ఏ మందులు కావాలి? లేదు విజయ్ కుమార్ గారు, అసలుకి మీకు అసలు ఏ మందులు కావాలి, ఎందుకు కొట్టుకోవాలి, ఎన్ని ఏంటంటే ఎవరు చెప్పరు, వచ్చి ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారు? ఇప్పుడు మీ పొలం నువ్వు చూసుకోవాలి, ఎవరైనా చెప్తాడా? కనీసం నీకు ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసి మీ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు కూడా కొంత అవగాహన కూడా లేకపోతే ఎలాంటి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇది 2 ఎకరాలు అన్నారు, ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే మంచి డబ్బులు వస్తాయి కదా కష్టపడితే. లాస్ట్ టైం రేట్లు బాగానే ఉన్నాయి చూసారుగా. 90 కదా, మన ఇక్కడ ఏరియాలో 180, 190 కూడా అమ్మారు. అంటే నీకు కొంచెం కాయలు బాగున్నాయి, వాటి సైజు తెలియదు కదా నాకు. సైజు కూడా బాగా వచ్చినాయి అప్పుడు. ఇది కూడా బాగా వస్తాయి సైజులు. అసలు ఇంత పేడ ఈ ఏం పేడ ఇది? గేదెదా లేదా ఆవుదే? గేదెది. అంతంత వేసేసావు. అసలు ఎంత తప్ప చెప్పది. ఈ దాని కింద మళ్ళీ రకరకాల రోగాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దాని కింద ఇది కూడా వేసినాం, మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు అన్నీ మీరు ఏదైనా అన్నీ వేసేస్తారు మీరు. యూట్యూబ్లో కూడా వాళ్ళు అదే చెప్తారు. యూట్యూబ్లో వ్యవసాయం చూడకమ్మా, యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేసామంటే గోవింద నువ్వు. నాకేసింది. అవును, అదే వచ్చేస్తుంది, వచ్చేస్తా కాదు. ఇందాక మీరు క్వశ్చన్ అంటున్నారు, యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేయకు. యూట్యూబ్లు అనేవి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమే, ఒక నాలెడ్జ్ కోసం, లేకపోతే తెలుసుకోవడం కోసం. వేరే రైతు ఎట్ట ఉన్నాడు, మనం ఎట్ట ఉన్నాం, ఆయన ఏం చెప్తున్నా నేనేం చెప్తున్నా, అవి కాదు మనకు కావాల్సింది. చూడాలి, అవసరం ఉంటే మనకు సరిపోతే చూడాలి, దానికి వదిలేసుకోవాలి. ఓకే, యూట్యూబ్లు చూసి వ్యవసాయం చేయొద్దు. ఫస్ట్ నీకు ఇంత మంచి చెట్లు బాగున్నాయి. ఎన్ని సంవత్సరం ఇవి? ఇప్పుడు 2.5 సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ నవంబర్ వస్తే 3 ఏళ్ళు కంప్లీట్. 3 ఏళ్ళకి ఇప్పుడు సెకండ్ క్రాప్. అది నవంబర్ వస్తే 3 ఏళ్ళు అవుతుంది. ఇది సెకండ్ క్రాప్ అంటాం. సెకండ్ క్రాప్. నో ప్రాబ్లం. అంటే పెట్టుబడులు ఏమన్నా ప్రాబ్లం ఉన్నది ఏంటన్నా? పెట్టుబడి అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి నీకేమన్నా? ఇబ్బందులు అయితే ఉన్నాయి, లేవని
చెప్పలేము. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? దీనికి ఎంత పెట్టుబడి అయితే అనుకున్నారు ఎకరానికి? లాస్ట్ టైం అయితే నాకు 60,000 అయింది అంతే. ఈసారి ఇప్పటికే పెట్టేసిన 60,000. ఈ నెలలో 12,000 మందులు కొట్టేసిన. అదేలేండి, యావరేజ్గా దానిమ్మ ఎకరం అంటే కనీసం 2.5 లక్షలు 2 లక్షలు పెట్టుకోవాలని దిగాలి దీంట్లో. అంత పెట్టుబడి పెడతానంటేనే దీన్ని ఫోకస్ పెట్టుకోండి. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. అది దానిమ్మ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది నీకు. దాని గురించి పెద్ద నువ్వు గాబరపడాల్సిన పని లేదు. కానీ ఏదైనా చెట్లు బాగున్నాయి విజయ్ కుమార్ రెడ్డి గారు, చాలా బాగున్నాయి. ఇలాంటి క్రాప్ని మీరు బాగా చేసుకుని. ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం? 650 ఉన్నాయి. తక్కువ పెట్టారు ఎందుకు అట్లా? కొంచెం అక్కడ 2 ఎకరాల్లో కొంచెం కింద వదిలేసినాను. కానీ బాగున్నాయి చెట్లు కూడా. చెట్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మీరు చూడండి, మీకు తెలిసిపోతుంది కదా నేను చెప్పేది ఉంది. చెట్లు బాగున్నాయి. కాడలు బాగా తీశారు, ఎవరో కానీ బాగా తీశారు. కొంచెం దీనికి ఇంకా కొంచెం ప్రూనింగ్ అనేది కొంచెం బాగా చేసుకుంటే చెట్లు ఇంకా బాగా కొమ్మలు బాగుండి మన కమలం పువ్వు ఆకారంలో ఇంకా చేసుకోవచ్చు. అంటే ఏంటి మీకు ఎవరు చెప్పట్లేదా, లేకపోతే మీరు ఎట్లా మీరు వ్యవసాయం చేయాలనుకుంటున్నారు దీని గురించి? చెప్పడం అంటే ఇంకా మీకు ఫోన్ చేసినాను, ఇంకా అట్లా ఒకరి ఇద్దరికి చేసినాను. ఎవరు వాళ్ళు కూడా పెద్ద రెస్పాన్స్ కాలేదు. ఎవరు నీకు ఫ్రీగా వచ్చేవారని చేస్తారా? ఎవరు రాలేదు. మరి ఫ్రీగా ఎందుకు వస్తారు ఎవరైనా? ఎవరు రాలేదు. ఇప్పుడు నేనంటే ఫ్రీగా వస్తాను అనుకోండి, అందరూ వస్తాను అనుకున్నా ఫ్రీగా. అది మనకు ఇంకా ఎవరైనా మందులు అడుగుదాము కాదు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఎవరు వచ్చి మీకు ఫ్రీగా చెప్తారా? చెప్పరుగా. సీరియస్గా ఒక పంటను చేసినప్పుడు కష్టమో నష్టమో కొంచెం నెట్టుకొని పోవాలి, తప్పదు. ఈ టైం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ నీకు. ఈ పూతల టైము, ఈ చిన్న స్టేజ్ ఒక్కసారి దీన్ని దాటావంటే ఒకసారి సెట్ అయిందంటే మళ్ళీ సెట్ అయ్యి నీకు కాయలన్నీ క్లీన్గా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు చిన్నగా. అంత కష్టం అనిపించదు. అలా అని చెప్పి మరీ జీరో అని కాదు, నేను ప్రతిదీ చూపించుకుంటూ ఉండాలి. ఏముందబ్బా చిన్న అమౌంట్ ఏదో ఇచ్చేసుకుని నడిపించుకోవాలి. కానీ దాన్ని కూడా మీరు ఇట్లా చూడండి, మీ కాయలు ఎంత లాస్ అయినాయి చెప్పండి. సార్ కొన్నిట్లకి పూతలే లేవు. అక్కడ లైన్ ఉంది, ఆ లైన్కి అస్సలు పూతలే లేవు. అది చెప్తున్నాను మీకు, అసలు అక్కడ పూతలు లేవు. కాదమ్మా, అసలు అక్కడ పూతలే లేవు. ఈ లైన్ అసలు పూతలే లేవు. అంటే మీరు ఈ పూతలు లేని చెట్లను ఏం చేయాలి అనుకున్నా? దీనికి రోగాలు కూడా కనబడుతున్నాయా? చూడండి, ఇవంతా బంక కనబడుతుంది, తెలుస్తా మీకు? అదే చిగురు ఎక్కువ ఉంది దీంట్లో. చిగురు కదమ్మా, బంక్ ఉంది చూడండి. ఇట్లా పట్టుకోండి, ఇగో ముడుతుంది. ఎక్కడ చిగురు ఉందో అక్కడ దానికి ముడుతుంది చూడండి. ఏమన్నా మందు మర్చిపోయినా అది కొంచెం డౌట్ ఉంది దీని మీద. మర్చిపోవటం కాదు, స్ప్రే కాదు సార్. ఇట్లండి, ఇదంతా మీకు మెరుస్తుంది చూడండి. చెట్లు ఆకులన్నీ కూడా క్లియర్గా మెరుస్తున్నాయి చూడండి. ఎక్కువ ఉంది దీనికి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2-3 బుడ్లు కొట్టుకోలేము మనం, కొట్టుకోవచ్చు. ఇది ఒక్క లైన్ ఎందుకో మళ్ళీ అట్లా జరిగింది. సమస్య ఒక లైన్ కాదు, గడ్డి ఉండే నీళ్ళు నిలబడతాయని అవి వర్షం వస్తే దీంట్లోకి వస్తాయి నీళ్ళు. ఇక్కడ బాగున్నాయి చెట్లు, అక్కడికంటే ఇక్కడే బాగున్నాయి. మీరు అన్నది కరెక్ట్. లాస్ట్ ఇయర్ ఇక్కడే బాగా వచ్చింది పంట బాగా వచ్చింది. ఆ 2 చెట్లు తప్ప అప్పుడు కొంచెం అది దాని మీద అది పడి లేవు. ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, చెట్లని ఎలా ఉండాలంటే చెట్లు అదే ఇట్లా ఎలివరీ రావాలి, అట్లా రావాలి చెట్లు, సరేనా? ఇట్లాగా చెట్లు ఇదేమన్నా టవర్ అనుకున్నాం, ఇదేమన్నా కాదు. చెట్టు ఎట్లా ఉండాలి? చెట్లు ఎంత ఓపెన్గా ఇచ్చుకుంటూ బాగా వెడల్పుగా వస్తే నీకు అంత ఉపయోగం ఉంటుంది కదా. పర్లేదు, ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇక్కడ పర్లేదు, అక్కడక్కడ ఒక చెట్టు పోయింది చూసాం ఇందాక అనుకుంటా. 2 చెట్లు సరేలే. పూతలు కూడా స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. ఇక్కడ కొంచెం ఇక్కడ పోతా అదొక లైన్ ఇచ్చిపెట్టి మళ్ళీ అక్కడ లాస్ట్కి వచ్చి. ఇప్పుడు మెయిన్ మనకి ఈ ఉన్న పూతల్లో ఇది సరిపోదు నీకు. ఈ పూతలు అనేవి అసలుకి 50% కూడా సరిపోదు నీకు. ఇది మళ్ళీ దీంట్లో మేల్ డ్రాప్ అయిపోద్ది. ఫీమేల్ ఎన్ని ఉంటాయో తెలియదు, మళ్ళీ డ్రాప్ అవుతాయి. ఎన్ని చూసుకోవాలంటే మీరు ప్రాపర్గా ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి. అంటే ఫ్లవర్స్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకుంటుంటేనే ఇంకా ఎక్కువ కాటన్ తెప్పించుకొని ట్రై చేస్తే నీకు డబ్బులు వస్తాయి, సరేనా? అంతేగా. అంటే ఈ పూతలతోనే అంటే మీకు నడవదు. లేదు, ఈ పూతలు మీకు వర్కౌట్ కావు, సరేనా? సో చెప్తాను మీకు, మందులు కూడా చెప్తాను, దాని ప్రకారం నువ్వు చేసుకుంది. కానీ ఇక్కడ మీరు ఎవరైనా మందుల షాప్ ఉందా? ఎవరయ్యా? మేము ఏ మందుల షాప్కి మాకు సంబంధాలు ఉండవు. నేను ఎక్కడైనా దొరుకుతాయి. నేను మందుల షాప్తో కానీ ఎటువంటి మాకు డీలింగ్స్ ఉండవు. మేమేంటంటే రైతుల పక్షపాతం అన్నమాట. మాకు మందులు కానీ అవన్నీ మనం పడుచుకోము, ఎవరితో మనకు సంబంధాలు ఉండవు. మేము పెట్టుకోము కూడా యాక్చువల్లీ. ఎందుకంటే రైతులు ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా ఉండేవాడు కమర్షియల్గా ఉంటాడుగా. ఇప్పుడు నువ్వు రైతు కాబట్టి నువ్వు వెళ్ళంగానే వాడు నీకు టీయో కాఫీ ఇచ్చి వాడు కూడా కొంత బిజినెస్ చేయాలని చూస్తాడుగా. అతను కూడా 4 రూపాయలు పెట్టుకుంటాడు, అవునా కదా? రైతులాగా నీతి నిజాయితీ కూడా ఉంటారు. చెప్పాను ఇందాక మీకు.
చివరికి పెనాయిల్ తయారు చేసేవాడు కూడా నా 1 లీటర్ ఇంత అని అమ్ముకుంటాడు. మన దానిమ్మలు ఇంత పండించుకోరు కూడా ఇంత కష్టపడి రైతు అనేవాడు. కేజీ టమాటాని కూడా మనం కరెక్ట్గా మన రేటుకి పండించుకోలేకపోతున్నాం, రేట్ డిసైడ్ చేయలేకపోతున్నాం. అంటే ఇది మన యొక్క దౌర్భాగ్య పరిస్థితి అనమాట. ఎనీవే నేను చేస్తాను, చేసి నీకు కావాల్సిన హెల్ప్ చేస్తాను, ఓకేనా? అంతేగా దీనికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అవి వేసుకోండి, దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోదాం. మెయిన్ ఒకటి నీకు ఇంకా కొంచెం ఏంటంటే డెవలప్ చేసుకోవాల్సింది మీరు, ఇంకా డెవలప్ చేసుకోవాల్సింది స్టెమ్స్. మీరు చెట్లు ఎప్పుడు మీరు ఏంటంటే మీ వర్టికల్గా ఉండకూడదు. కొమ్మలు ఈ కాండాలు ఏంటంటే కొంచెం ఓపెన్గా ఉండాలి. నెక్స్ట్ టైం బాగా రౌండ్ చేయండి. ఏముంది వర్షం పడితేనే పెద్ద పెరుగుతాయి. ఎవరు మీకు కట్ చేశారు ఇవన్నీ? సరిగ్గా కట్ చేయలేదేమో ఎవరు. ఇక్కడ ఇప్పుడు చెట్ల మీద మనకి కాయలు కూర్చోవాలి, కాయలతో పాటుగా మీకు దానికి లావు ఉన్నా ఏదన్నా తట్టుకోవాలి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి. లేదు నా ఇష్టం ప్రకారం నేను కట్టుకుంటాను, నేను చేసుకుంటానంటే అది చిన్న చిగుర్లు వచ్చినాయి, చిగురు చీలేకపోతున్నారు. తీయాలి, కొన్ని చిగురులు తీయండి, అవసరం లేదు చిగురులు అవి ఎందుకు చెప్పి. ఏంది చిగురు అవసరం లేదు, తీయచ్చు, ఇక్కడ తీయండి, అదే గిల్లసు ఇక్కడ గిల్లేసే చాలు. ఇంకా దీన్ని చేయాలి, ఇంకా చాలా వస్తుంది మీకు దీంట్లో. చిగురులు అన్ని తీసేస్తా, చిగురులు తీయండి, కొంచెం లైట్గా స్టింగ్ టెమర్ రన్ చేయండి. ఇట్లా 2-3 చేస్తే నీకు వర్కౌట్ అవుద్దబ్బా, సరేనా? అదేమన్నా గడ్డి ఉంటే సలవు ఉంటుంది కదా అన్నట్టు అది ఓకే. కనీసం మీరు పైపైన కొంచెం చేయండి, తీయొద్దు. స్టింగ్ టెమర్ అంటే తెలుసు, థ్రెడ్ ఉంటుంది, వైర్ ఉంటుంది, వైర్తో కొట్టేస్తే క్లీన్ అయిపోద్ది అంతే. ఇంకా మళ్ళీ పీకాలు అయినా చేయొద్దు మీరు, రైట్? సరేనా? ఇంక నీకేంటి సమస్యలు ఏమన్నా చెప్పండి. ఇంకా దీంట్లో తెలియని టెక్నాలజీ ఉంది, చెప్పాను కదా మీకు ఇందాక. ఈ చెట్లన్నీ చూడు, ఈ చెట్టు మీకు కావాల్సింది కాదు విజయకుమార్ రెడ్డి గారు. ఫైనల్గా మీకు కావాల్సింది డబ్బులు. నువ్వేం చేస్తావా నేనేం చేస్తానా అవన్నీ ఎవరు చూడరు. ఫైనల్గా నీకు లాస్ట్ అమౌంట్ వచ్చిందా రాలేదు, అది ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలంటే కొన్ని ప్రక్రియలు చేయాలి, ఇవి చేయండి. 8 రకాల మందులే దానిమ్మ కొట్టాల్సింది, అన్ని కొట్టాల్సిన అవసరం లేదు. 4-5 రకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి అంతే. దాంట్లో కొన్ని ఫంగిసైడ్స్ అని, పెస్టిసైడ్స్ అని, కొన్ని మైక్రో ఏదో చాలా లిస్ట్ ఉంటాయి. అవన్నీ మనకు కాల్సిన కొడదామండి, సపోర్ట్ చేద్దామండి, వీటిని లేపుదాం, 4 రూపాయలు మీకు సంపాదించి పెడదాం, సరేనా? ఇంకంతేగా, ఇంకేమన్నా? అదే మీకు కొంచెం సంపాదించి పెడితే మీరు గోల్ అదేగా, తృప్తి పడతారుగా మీరు. రైట్, అదే కావాలి. సరే చలో బా, ఓకే బా.